హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే చికెన్తో చిల్లీ చికెన్. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చికెన్తో ఇలా కర్రీ ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా చిల్లీ చికెన్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ అయితే చేయండి. చిల్లీ చికెన్ కోసం నేను 300 గ్రాముల చికెన్ అనేది తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు బోన్ తోటైనా తీసుకోవచ్చు, లేకపోతే బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను, తగినంత సాల్ట్ని వేసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. అలాగే 2 స్పూన్లు మైదా పిండి వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. అలాగే ఒక కోడిగుడ్డుని బాగా కలుపుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుతున్నానండి, ముక్కలకు అనేవి పట్టేలాగా. టేస్టింగ్ సాల్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను హోటల్ స్టైల్లో రావాలని వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదండి మానేయండి. బయట హోటల్లో కంపల్సరీగా టేస్టింగ్ సాల్ట్ అనేది వాడతారండి, అందుకనే ఆ టేస్ట్ రావాలని వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్క ముక్క వేసుకోండి, విడివిడిగా ఒకేసారి వేసేస్తే అన్నీ ముద్దలా వస్తాయండి. అలా కాకుండా ఒక్కొక్క ముక్క విడిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. చికెన్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుందండి, లోపల ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చికెన్ కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట ఉంచుకున్నా పర్వాలేదండి. అలా అయితే మనకి ముక్కలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుందండి. ఇవి తీసేసుకున్న తర్వాత మిగిలిన ఉన్న చికెన్ కూడా ఇలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసుకోండి. మనకి చికెన్ వేగడానికి కొంచెం టైం పడుతుందండి, తర్వాత అంతా ఈజీగానే అయిపోతుంది. కానీ ఇలా ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను ముందు చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి. 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి, చిన్న స్పూన్ గరం మసాలా వేసుకోండి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. నేను వేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇంట్లో సాంబార్ పెట్టుకుని ఇలా ఒకసారి చిల్లీ చికెన్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెడితే ఇది ఎక్కడి నుంచి తెచ్చారని కూడా అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే అనుకుంటారు చాలా టేస్టీగా ఉందని. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు వాటర్ అనేది వేసుకున్నానండి. ఇది మరుగుతున్నప్పుడు నేను రెడ్ చిల్లీ సాస్ అనేది వేసుకున్నాను, మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అలాగే సోయా సాస్ 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి కూడా బాగా ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతాయండి. ఇలా పలుచగా ఉన్నప్పుడే మనం చికెన్ ముక్కలు అనేవి వేసుకోవాలండి. అలాంటప్పుడే మనకి చికెన్ అనేది పీల్చుకుంటుందండి. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అలా అయితే మనకి జ్యూసీగా క్రిస్పీగా బాగుంటాయండి, లేదంటే మెత్తగా వస్తాయి, అంత టేస్టీగా ఉండవు. చికెన్ ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకోండి. మనం కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేయాలండి. అటువంటప్పుడే మనకి
ముక్కలకి బాగా పట్టుకుని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్తో ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా ఒక్కొక్కసారి చికెన్తో చిల్లీ చికెన్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక పోర్క్ వేసుకొని తింటూ ఉంటే ఆహా! ఇంకెందుకు లేట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.